What lesson we have discussing? Respiration in organisms. Okay na? చేతులు కట్టుకో. Hold your hands. ఇక్కడ చూడండి ఒకసారి. శ్వాస గట్టిగా లోపలికి తీసుకో. ఆ టోపీ తీయరా అదేమైతుంది? శ్వాస గట్టిగా లోపలికి తీసుకో. పీల్చుకో శ్వాస. అట్లే ఆపు. దీన్ని ఏమంటారు? శ్వాస ఏం చేసిండు? లోపలికి తీసుకున్నాడు. దాన్ని ఏమంటారు? ఎయిర్ ఇన్. ఎయిర్ ఎటుపోయింది? లోపలికి పోయింది. ఎయిర్ ఇన్. ద ప్రాసెస్ ఎయిర్ ఇన్ ఈజ్ కాల్డ్ ఇన్స్పిరేషన్. ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఎయిర్ ఇన్ ఈజ్ కాల్డ్ ఇన్హేల్ or inspiration. Take inhale the air. గట్టిగా గాలి లోపలి పీల్చుకొని ఆపు. దిస్ ఈజ్ ఇన్హేల్ ఆర్ ఇన్స్పిరేషన్. గాలి వదిలిపెట్టు. ఎక్స్హేల్, ఎక్స్పిరేషన్. మళ్ళీ గట్టిగా గాలి తీసుకొని ఆపు. ఇన్స్పిరేషన్. గట్టిగా నేను ఎట్లా తీసుకున్నా? గట్టిగా గాలి తీసుకో. స్లోగా తీసుకొని ఆపు. మ్యాక్సిమం తీసుకొని ఆపేయి. ఆపు, వదిలిపెట్టకు మళ్ళీ ఎమ్మడే. అర్థమైందా? గట్టిగా గాలి పీల్చుకో. ఇదేంటిది? ఇట్లా వదిలిపెట్టకు. ఇట్లనే ఉండాలి. నువ్వు నెక్స్ట్ నువ్వు గట్టిగా గాలి తీసుకొని ఆపు. చిన్నగా తీసుకోవాలి, స్లోగా తీసుకోవాలి గాలి. వదిలిపెట్టు, స్లోగా తీసుకో. ఇదేంటిది? ఇన్హేల్ ఆర్ ఇన్స్పిరేషన్. ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఎయిర్ ఇన్. ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ ఎయిర్ ఇన్ ఈజ్ కాల్డ్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు వదిలిపెట్టు. The process of releasing air out. The process of releasing air out. Releasing air out is called exhale. Exhale or expiration. ఒకసారి పీల్చుకొని ఒకసారి వదిలిపెడితే ఏమంటారు? బ్రీత్. వన్ ఇన్హేల్ ప్లస్ వన్ ఎక్స్హేల్ ఈక్వల్ టు వన్ బ్రీత్. అంటే ఒకసారి గాలి తీసుకొని ఒకసారి వదిలిపెడితే అదొక బ్రీత్. ఒక బ్రీత్ అంటాము. అవునా? ఒకసారి తీసుకొని ఒకసారి గట్టిగా గాలి తీసుకొని కొద్దిసేపు హోల్డ్ చేసి మళ్ళీ గాలి ఎక్స్హేల్ చేయి. ఇన్హేల్, వన్ ఇన్హేల్, వదిలిపెట్టు, వన్ ఎక్స్హేల్. ఇప్పుడు ఏమంటారు దీన్ని? వన్ బ్రీత్. అంటే ఒక్కసారి శ్వాస తీసుకున్నాడు, అంతేనా? ఒక్కసారి గాలిని లోపలి తీసుకొని ఒక్కసారి బయటికి వదిలిపెడితే దాన్ని ఏమంటారు? ఒక బ్రీత్, వన్ బ్రీత్. ఇట్లా ఒక నిమిషంలో 1 minute హౌ మెనీ టైమ్స్ యూ కెన్ బ్రీత్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్ రేట్. అట్లా ఒక టైం పెట్టుకొని 1 minute 1 minute ఎన్ని సెకండ్లు? 1 minute ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లో మీరు ఎన్నిసార్లు బ్రీతింగ్ చేస్తారో, అంటే ఎన్నిసార్లు బ్రీత్ చేస్తారో, అంటే ఎన్నిసార్లు శ్వాస తీసుకొని ఎన్నిసార్లు వదిలిపెడతారో దాన్ని ఏమంటారు? రెస్పిరేషన్ రేట్. ఏమంటారు? రెస్పిరేషన్ రేట్. బ్రీత్స్ ఫర్ మినిట్. బ్రీత్స్ ఫర్ మినిట్ అంటే ఏంది? ఒక నిమిషం టైంలో మీరు ఎన్నిసార్లు శ్వాస తీసుకొని ఎన్నిసార్లు వదిలిపెడతారు అంటే అర్థమైంది? ఎన్నిసార్లు బ్రీతింగ్ చేస్తారు మీరు, ఎన్నిసార్లు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఇన్హేల్ ఎక్స్హేల్. అంతే కదా? ఒక బ్రీత్ అంటే ఏంది?
ఒకసారి శ్వాస తీసుకోవడం అంటే ఏంటి? ఒకసారి గాలిని లోపలికి తీసుకొని ఒకటిసారి వదిలిపెడితే ఏమంటారు? వన్ బ్రీత్. అట్లా మీరు ఒక నిమిషంలో ఎన్నిసార్లు శ్వాసిస్తారో దాన్ని ఏమంటారు? శ్వాసక్రియా రేటు, రెస్పిరేషన్ రేట్. బ్రీత్స్ పర్ మినిట్. హౌ మెనీ బ్రీత్స్ యూ టేక్ ఇన్ 1 minute ఈక్వల్ టు రెస్పిరేషన్ రేట్. Taking air in is called చెప్పండి. Inspiration. చెప్పండి. Inspiration. The process of taking air in. Inspiration. The process of air in. Inspiration. The process of in air. The process of in air. Inspiration or inhale. The process of air out. The process of out air. Expiration. The process of air out. Expiration. The process of out air Expiration. is called Expiration. expiration. One inspiration and one expiration is called One breath. one breath. One inspiration, one expiration is called One breath. one breath. How many times you have breathed in a minute? How many times you have breathed in a minute is called respiration rate. Breaths per 1 minute. Breaths per 1 minute. ఒక నిమిషంలో మీరు శ్వాసించే ఎన్నిసార్లు శ్వాసిస్తారో దాన్ని మీరు కౌంట్ చేసుకోవాలి. దాన్ని రెస్పిరేషన్ రేట్ అంటారు. సపోజ్ మీరు 30 సార్లు శ్వాసిస్తారనుకో, అందులో ఏముంటాయి? 15 సార్లు ఇన్హేల్ ఉంటుంది, 15 సార్లు ఎక్స్హేల్ ఉంటుంది. అంతే కదా? అవును కదా? మీరు ఒక 30 టైమ్స్ బ్రీత్ 30 టైమ్స్ మీ రెస్పిరేషన్ రేట్ 30 అనుకో, దాంట్లో అర్థం ఏంటి? 15 టైమ్స్ ఇన్హేల్ చేస్తారు, 15 టైమ్స్ ఎక్స్హేల్ చేస్తారు. అవునా కాదా? చూడండి, చెప్పండి. వాట్ ఈజ్ ఇన్హేల్? నిలబడి చెప్పు. సిడౌన్. నిలబడి ఆన్సర్ చెప్పు. వాట్ ఈజ్ ఇన్హేల్? ఆన్సర్ చూసి చదువు. ఫస్ట్ క్వశ్చన్. నేను యాక్షన్ చెప్తా, మీరు అది చెప్పండి. కూర్చో. ఆర్ ఇన్హేల్. ఇన్హేల్ అని కూడా అనొచ్చు కదా, 2 పేర్లు ఉన్నాయి దానికి. ఇన్హేల్ అంటే లోపలికి పీల్చుకోవడం. ఆర్ ఇన్స్పిరేషన్. ఇక్కడ ఇన్ అని వచ్చింది చూసిరా. ఇన్ అంటే ఏంది? లోపలికి. ఇన్ అంటే ఏంది అర్థం? లోపలికి. ఎక్స్ అంటే ఏంటిది? అవుట్, బయటికి. ఎక్స్ అంటే ఏంటిది? అవుట్. ఇన్ అంటే లోపలికి, ఎక్స్ అంటే బయటికి. Inhale or inspiration. Inhale or expiration. Exhale or expiration. Inhale or expiration. Exhale or expiration. Breathe. One breath. One breath. One breath. One inhale. One inhale. One exhale. One breathe. Number of times breathe in a minute is called
రెస్పిరేషన్ రేట్. ఒక నిమిషంలో మీరు చేసే బ్రీత్స్ను ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటారో, ఒక నిమిషంలో ఒక మనిషి ఎన్నిసార్లు శ్వాస తీసుకొని ఎన్నిసార్లు వదిలిపెడతాడో దాన్ని ఏమంటారు? రెస్పిరేషన్ రేట్. రెస్పిరేషన్ రేట్ అనేది మనిషికి మారుతుందా, ఒకటి తిరుగుంటుందా? ఒక తీరుగానే ఉంటుంది. మనిషికి మారుతుందా, ఒకే తిరుగుంటుందా? రెస్పిరేషన్ రేటు మారుతుంది. అందరికీ ఒకే రకంగా ఉండదు. ఎందుకు? అందరికీ లంగ్ కెపాసిటీ ఒకే రకంగా ఉండదు కదా. ఇది లంగ్స్ అనుకో. ఏంటివి? మనం గాలి పీల్చుకుంటే ఎక్కడికి పోతాయి మరి? ఇవేంటి? లంగ్స్లో పోతుంది. ఒక ఆయనకు లంగ్ డిసీజ్ ఉన్నదనుకో, ఆయన బ్రీతింగ్ రేట్ చేంజ్ ఉంటుంది. ఒక మనిషికి ఇంకో మనిషికి రెస్పిరేటరీ రేట్ అనేది సేమ్ ఉండదు. ఏమంటన్నా? సేమ్ ఉండదు. ఆరోగ్యవంతునికి ఒకే రకంగా ఉంటుంది. లంగ్స్ ఖరాబ్ అయిన ఆయన రెస్పిరేషన్ రేట్ ఒకటే తిరుగుంటుందా? ఇంకొకటి, నువ్వు పడుకొని ఉన్నప్పుడు నీ రెస్పిరేషన్ రేట్ తగ్గుతుంది. అవునా? యువర్ రెస్పిరేషన్ రేట్ డిక్రీజ్ వెన్ యు ఆర్ ఇన్ స్లీపింగ్ మోడ్. యువర్ రెస్పిరేషన్ రేట్ ఈజ్ డిక్రీజ్డ్ వెన్ యు ఆర్ ఇన్యాక్టివ్ మోడ్. చేతులు కట్టుకొని ఇటు చూడు. పుస్తకం మీద పరిశోధన తర్వాత చేద్దు, అది ఎట్లా చినిగిందని. ఇటు చూడు. పరిశోధన ఇంటి దగ్గర. ఓకేనా? ఇప్పుడు మీరు పడుకొని ఉన్నారు, అప్పుడు మీరు ఎక్కువ రెస్పిరేషన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? మీరు ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నారు, ఉరుకుతున్నారు, పరుగు పందెం పెట్టిర్రు. అప్పుడు మీరు రెస్పిరేషన్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా? అంటే అర్థం ఏంటి? ఎక్కువసార్లు గాలి లోపలికి పీల్చుకుంటారు, ఎక్కువసార్లు గాలి బయటకు వదిలిపెడతారు. అంటే రెస్పిరేషన్ రేటు పెరుగుతుందా తగ్గిందా? రెస్పిరేషన్ రేట్ విల్ ఇంక్రీజ్ వెన్ యు ఆర్ రన్నింగ్. రెస్పిరేషన్ రేట్ డిక్రీజ్ when you are sleeping or when you are in stable mode, when you are in inactive stage. నువ్వు ఏదైనా పని చేస్తున్నావు, రెస్పిరేషన్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా? చెప్పండి గట్టిగా. మీరు ఏం పని చేయట్లేదు, సైలెంట్గా కూర్చున్నారు, యోగా చేస్తున్నారు, రెస్పిరేషన్ రేట్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. చూడండి, రన్నింగ్ చేసినప్పుడు రెస్పిరేషన్ రేట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా? చెప్పండి. పెరుగుతుంది. అంటే ఇట్లా బాణం గుర్తు పైకి పెడతాను. పెరుగుతుంది. ఎందుకు? ఇంక్రీజింగ్ ద ఇన్హేల్స్ రేట్, exhales rate are increased. You take more times air inside, you exhale more times out. Inhales increase, exhales increase. ఎక్కువ సార్లు బ్రీత్ ఇన్ చేస్తావు, ఎక్కువ సార్లు బ్రీత్ అవుట్ చేస్తావు. అంటే నెంబర్ ఆఫ్ రెస్పిరేషన్ రేట్ పెరిగిందా తగ్గిందా? ఇక్కడ నిలబడు, నువ్వు చేతులు కట్టుకో. నువ్వు పడుకొని ఉన్నప్పుడు స్లీపింగ్ టైం ఉన్నావు, నువ్వు స్లీపింగ్ మోడ్లో ఉన్నావు. ఏ మోడ్లో ఉన్నావు? ఇదేంటిది మోడ్? ఏ మోడ్లో ఉన్నావు? స్లీపింగ్ మోడ్లో ఉన్నావు. స్లీపింగ్ మోడ్లో ఉన్నప్పుడు రెస్పిరేషన్ రేటు విల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్?
Decrease. విల్ బి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? Decrease. డిక్రీజ్ డ్యూ టు నువ్వు తక్కువ సార్లు శ్వాసిస్తావు కదా. నువ్వు శ్వాస ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు స్లీపింగ్లో ఉన్నప్పుడు. నువ్వేదన్నా పని చేస్తున్నావు, లేకపోతే రన్నింగ్ చేస్తున్నావు, వాకింగ్ చేస్తున్నావు, అప్పుడు రెస్పిరేషన్ రేట్ అనేది పెరుగుతుంది. ఎక్కువసార్లు గాలి లోపలికి తీసుకుంటావు, ఎక్కువసార్లు గాలి బయటకు వదులుతావు. అంటే నువ్వు ఎక్కువసార్లు శ్వాసిస్తావు, దాన్నే శ్వాసక్రియ రేట్ అన్నాం. శ్వాసక్రియ రెస్పిరేషన్. అర్థమైందా? నువ్వు రెస్పిరేషన్ రేట్ పెరిగినప్పుడు నీ హార్ట్ బీట్ కూడా పెరుగుతుంది. అర్థమైందా? నీ రెస్పిరేషన్ రేట్ పెరిగినప్పుడు నీ హార్ట్ బీట్ కూడా ఏమవుతుంది? హార్ట్ బీట్ ఏమవుతుంది? గుండె కొట్టుకోవడం ఎక్కువసార్లు కొట్టుకుంటుంది. నీ రెస్పిరేషన్ రేట్ తగ్గిందనుకో, స్లీపింగ్ మోడ్లో ఉన్నప్పుడు నీ హార్ట్ బీట్ కూడా